కేసులు పెట్టినా భయపడితే భయపడేది లేదని హెచ్చరించారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయడం కాదు, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కోరారు. మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ 10 రోజుల క్రితం ఓదెలలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకుల యొక్క స్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో మరి అవసరం లేని అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై ఏసీబీ కేసును ఏర్పాటు చేసి ఆ రోజు విచారణ ఈ నెల 16న విచారణ పిలవడం జరిగింది. దాన్ని నిరసిస్తూ మరి ఓదెల మండలంలోని ఆ యువకులు మరి యువ నాయకుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి దాన్ని ఆసరాగా తీసుకుని పోలీసు వారు మరి అటువంటి పాల్గొన్న వారందరిపై కేసులు పెడుతూ వారిని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రజాస్వామ్యంలో ఇటువంటి అన్ని సాధారణ విషయాలు మరి ఏవైనా కూడా నిరసన తెలియజేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీనిపైన పోలీస్ అత్యుత్సాహంతో మరి కేసులు పెట్టడం అనేది మరి ఇది అమానుషం. తప్పకుండా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా మరి పోలీస్ శాఖ వారు చూడాలని చెప్పి వారిని కోరటం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇటువంటి పునరావృతమైనట్టయితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున నేను స్పందించి మరి దీని కొరకు మరి చేయటం జరుగుతుందని చెప్పి తెలియజేయటం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఇటువంటి అన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇటువంటి అన్ని వేధించే కార్యక్రమాల్ని, ఈ కేసులు పెట్టే కార్యక్రమాల్ని మరి తప్పకుండా వీటిని మానుకోవాలని చెప్పి వారికి హితవు పలకడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ మీరు చేసినట్టయితే మరింత పెద్ద ఎత్తున జనం తిరగబడే అవకాశం ఉంటుంది. దీన్ని ఇప్పటికైనా గ్రహించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి పోలీస్ శాఖకు తెలియజేయడం జరుగుతుంది.